హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చెప్పేస్తాను కూతంతా. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని మరి పనిలో ఉండండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఎవరు బాబు? ఓహో, వారాల అబ్బాయి తాడేపల్లి ప్యాలెస్కి ఇచ్చేసాడు. అసెంబ్లీకి రమ్మంటే రాడు కానీ ప్రెస్ మీట్లు ఎట్టేసి కడిగేస్తాను, నీళ్ళు తీసేస్తాను అంటూ ఉన్నాడు. ఆ మాత్రం దానికి పార్టీ ఎందుకు, అధికారం ఎందుకు, ప్రతిపక్ష హోదా ఎందుకు? ఎవడికి వాడు ఇంట్లో ప్రెస్ మీట్లు ఎట్టేస్తే సరిపోతుంది కదా. ఇది నా మాట కాదు, జనం అభిప్రాయం. రాజ్యాంగంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని అతిక్రమించి ఎమ్మెల్యేలు సభకు రాకుండా ఇదిగో ఇట్టా ఒప్పర్ మీటింగ్లు ఎట్టుకుంటే జనం సీ కొట్టక తప్పదు. సీ కొట్టినా చా కొట్టినా తూ అని ఉమ్మేసేసిన మా బాసు మారడు అంటున్నారు వైచీపో. సరే, వారం తర్వాత వచ్చాడు కదా, ఏం చెప్తాడు ఇందాం రండి. ఇదిగో జగన్ రెడ్డి మొదలెట్టుకోయ్ నీ అటు ఇటు కాని భాషలో కమాన్ స్పీక్ అవుట్. ఇంకా ఆశ్చర్యమేనండి. అయ్యి బాబు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంటూ సాగదీస్తా ఉన్నావా? మాకు సంభ్రమాచర్యాలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోవడంతోనే కలిగి అక్కడ అడగలేక ఇక్కడ మా అద్దెల దరువు పెడుతున్నప్పుడే ఆశ్చర్యపోయాం. ఇదేం పోకడా. నేనే కాదు, యావత్ ఆంధ్రావని నీ సోదు కబుర్లు చెప్పే ప్రెస్ మీట్ చూసి తెగ ఆశ్చర్యపోతూ ఉంది. అంచేత నువ్వు సంబరపడి గుడ్డలు చింపుకోకుండా మ్యాటర్ ఏందో చెప్పేయి. నెయ్యి వ్యవహారంలో కూడా అంతే. ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. మే 15 ఈయన హయాం, మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. చూడండి, వినండి, మరి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు పాస్ అయినాయి, టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి. అబ్బా, ఈ సొల్లు ఎంతకాలం చెబుతావు సుందరంగా? వెనకటికి నీలాంటుడే మొక్క ఎక్కడ ఉంది అంటే కిలోమీటర్ వెతికి నోటిపైనే ఉందని చెప్పాడట. ఆడికి నీకు ఆటే తేడా లేదని అనిపిస్తా ఉంది జగను. నేను ఒక్కటి చెప్పనా, పాలే లేకుండా నెయ్యి చేసిన నీకు ఘన సన్మానం చెయ్యాలి, సాలువ కప్పాలి, అవార్డు రివార్డు ఇవ్వాలి, అదైతే ఫిక్స్. గిన్నీస్ బుక్లోకి కూడా ఎక్కించాలి. లేదంటే సొక్క పాలు లేకుండా 1,00,000 లీటర్ల నెయ్యి తయారు చేయించామంటే మామూలు విషయం కాదు కదా. అందుకు ఏపీ ప్రజలు నిన్ను అప్పటికీ మర్చిపోరు. మళ్ళీ కవరింగ్లు చేసేసుకుని ఎందుకు దొరికిపోవడం చెప్పు. అర్థమైంది? ఆగస్టు, సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని, అది జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఇది మేము చేసినామని ఎదురారోపణ చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినవి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. వెనక్కి వచ్చినాయి, వాడినాడు. మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో. ఆయన చేసిన తప్పును మాపై నెట్టాడు. ఏం చెప్తాను, ఇలాంటి వారిని ఏమనాలా? ఓ పక్కేమో తప్పు ఆయనే చేస్తాడు, వేలెత్తి వేరే వారి మీద నింద వేస్తాడు. ఆయనే తప్పు చేసి ఆయనే ఎంక్వైరీకి వెళ్తాడా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి కదా. సరే, నువ్వు అన్నట్లే చంద్రబాబు తప్పు చేశాడు అనుకుందాం. మరి సిబిఐ సిట్కి ఆ విషయం తెలీదా? నువ్వు సిబిఐ కంటే పుడింగివా, నెయ్యి తయారీలో పాలే లేవు అని సిట్ చెప్పింది కదా. అది కూడా 2019 నుంచి 2024 వరకు సప్లై చేసిన బాబా భోలేనాథ్ డైరీ గురించి. దానికి వాతాసు పలికిన సంస్థల గురించి సిట్ 600 పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా. ఇప్పుడేంటయ్యా అంటే సెప్టెంబర్. ఇది బాబే చేసాడు అంటావు ఏంది? మాతికని పోయిందా? ఓ పాలు పిచ్చి డాక్టర్ చూపించుకో, లేదంటే లండన్ మందులు క్రమం తప్పకుండా వాడు. అంతేగాని ఇట్ట ఆడదిడ్డంగా మాట్లాడితే జనం నవ్విపోగలరు. రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716 పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది.
సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 351 నుంచి 716కు పెంచుకుంటూ పోతారు. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాలు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తుంది. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. చెప్పక ముందే సర్దేసుకుంటా ఉన్నావు చూడు జగనా, నువ్వు ఇక్కడ నాకు నచ్చావు. ఏంది నెయ్యి ధర 350 నుంచి 750కి పెరిగిందా? 350కి సరిగ్గా వంట నూనె కేజీన్నర కూడా రావడం లేదు. అలాంటి ఆవు నెయ్యి అందున స్వచ్ఛమైనది ఎలా వచ్చేస్తుంది? మీరంటే మ్యూజిక్లు చేసి ఆవులే అవసరం లేకుండా, పాలే లేకుండా నెయ్యి సృష్టించిన సృష్టి చేశారు. పాపం కూటమి వల్ల ఏం కాలేదు. మరి స్వచ్ఛమైనవి అంటే ఆ మాత్రం రేటు ఉంటాయి కదా. కల్తీ సరికి అయితే ఎంతకు తక్కువకి ఇచ్చినా పర్లేదు. అంచేత కల్తీ మనుషులు ఎవరో, స్వచ్ఛమైన పాలకులు ఎవరో జనానికి ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చిందిలే. సర్దుకున్నావుగా, ఆటే వెనక్కి చూడకుండా బెంగళూరు హెలికాప్టర్ ఎక్కి బయలుదేరు. అయిపోయి